హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకు ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే మీరందరూ రిక్వెస్ట్ చేసిన టాపిక్ అనమాట, యూ వర్సెస్ థర్డ్ పార్టీ. ఓకే, ఈ థర్డ్ పార్టీ ఎవరైనా అవ్వచ్చండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, ఎవరైతే మీ ఇద్దరి మధ్యలోకి వస్తున్నారో, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారో, మీ ఏదైతే మీ లవ్ లైఫ్ ఉందో, లేదంటే మీ వాట్ ఎవర్ రిలేషన్షిప్ మీకు మీ పర్సన్కి ఉందో దాన్ని ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళనే మనం థర్డ్ పార్టీ అంటాం. ఓకేనా? సో అది ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవ్వచ్చు అనమాట. సో మీకు ఏదైనా ఇష్యూ ఉంది, మీరిద్దరూ నో కాంటాక్ట్లో ఉన్నారు, వేరే వాళ్ళ వల్ల థర్డ్ పార్టీ వల్ల మీ ఇద్దరి మధ్యలో గొడవ అయింది అనుకుంటే కనుక, సో ఈ రీడింగ్ అనేది మీకోసము ఖచ్చితంగా మీకు రెజనేట్ అవుతుంది. మీకు మీ లైఫ్లో అవసరమైన మెసేజెస్ అనేవి ఇక్కడ ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా? సో ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్, హైప్ చేయండి. దానివల్ల ఏంటంటే ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది, రీడింగ్ అనేది మీకు రెజనేట్ అవుతుంది. ఓకేనా? సో నేను మళ్ళీ మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఎవరైతే కొత్తగా నా ఛానల్లో చేరారో సో వాళ్ళు పదే ఫోన్లు చేయడము, మెసేజ్లు పెట్టడము, మళ్ళీ మెసేజ్కి రిప్లై రాలేదని ఫైటింగ్ చేయటము, ఇవంతా కూడా అనవసరం అండి. ఓకే, సో నాకు టైము ఉంటే నేను చూస్తాను, లేదంటే చూడను. మీ వాట్సాప్ మెసేజ్లకి రిప్లై ఇవ్వాలంటే కూడా నాకు టైం ఉండాలి కదా, అర్థం చేసుకోండి. సో మీరు ఒక్కరే కాదు కదా, నాకు చాలామంది మెసేజ్లు పెడుతుంటారు, చాలామంది కాల్స్ చేస్తుంటారు. కాల్స్ అనేవి ఖచ్చితంగా ఆపేయాలండి. నేను ఎవరో ఒక ఆవిడ 3 సార్లు కాల్ చేశారు వరుసగాను నేను మీటింగ్లో ఉన్నప్పుడు. సో అలాంటి వాళ్ళ నెంబర్స్ అయితే నేను బ్లాక్ చేసేస్తాను. ఏదైనా ఉంటే వాట్సాప్ చేయండి. మీకు వాట్సాప్ చూడటం రాదు, మెసేజ్లు పెట్టడం రాదు అనుకుంటే అది మీ ప్రాబ్లము, దానికి నేను ఎటువంటి హెల్ప్ మీకు చేయలేను. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఫైటింగ్ చేస్తున్నారు, మాకు ఇంగ్లీష్ రాదు, మేము టైప్ చేయలేము, మాకు వాట్సాప్ తెలీదు. సో ఇట్లాంటి వాళ్ళని నేను ఏమీ చేయలేనండి. నా సైడ్ నుంచి ఎటువంటి సహాయం కూడా ఉండదు, ఎందుకంటే నాకు అయితే ఫోన్ కాల్స్ తీసుకునే అంత టైం అయితే ఉండదండి. ఓకే, సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్. యూ వర్సెస్ థర్డ్ పార్టీ. ఓకే, మీ పర్సన్, మీ మనసులో ఉండే వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం. లెట్ us స్టార్ట్ ది రీడింగ్. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. సో మీ మనసులో ఉండే వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్రస్తుతానికి. మీ వ్యక్తిని మనసులో తలుచుకోండి, వాళ్ళ పేరును 3 సార్లు తలుచుకోండి, ఖచ్చితంగా రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్ మనసులో ఉండే పర్సన్ మా వ్యూవర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు. ఇందాక ఇది కార్డు కింద పడితే లోపల పెట్టాను, మళ్ళీ అదే కార్డు వచ్చింది. ఓకే, సో థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. ఓకే, సో ఇద్దరు సైడ్లను చూస్తే కూడా వాళ్ళ ఆలోచనలు అనేవి చాలా పాజిటివ్గానే ఉన్నాయండి. థర్డ్ పార్టీ పట్ల కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి అండ్ మీ పట్ల కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి. సో వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే ఒక రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు, మీతో కలవాలి, మీతో ఏకం అవ్వాలి అనేది కోరుకుంటున్నారు. ఒక బ్యాలెన్స్ అనేది, ఒక జస్టిస్ అనేది కావాలని కోరుకుంటున్నారు. ఒక న్యాయం కావాలి ఈ కనెక్షన్లో అనేసి కలవాలి అనే ఎనర్జీలో అయితే ఉన్నారు మీ పర్సన్. ఎందుకంటే మీరు అన్యాయంగా వాళ్ళపైన నిందలు వేసి, లేదంటే అనుమానపడి, అపోహపడి వాళ్ళని దూరం చేసుకున్నారు అన్నట్టుగా మీ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే నా తప్పేమీ లేదు, అనవసరంగా నువ్వే నన్ను అనుమానిస్తున్నావు, నువ్వే నన్ను అవమానించావు అన్నట్టుగా వాళ్ళు బాధపడుతున్నారు. అలాగే ఈ కనెక్షన్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలని కోరుకుంటున్నారు. ఎంతసేపు వాళ్ళే మీ పట్ల మీ వెనకపడటం కానీ చేయటం కానీ చేస్తున్నారు అనుకుంటాను. సో దానివల్ల కూడా ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి, ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, కంపాటబిలిటీ ఉండాలనేది కోరుకుంటున్నారు. అలాగే థర్డ్ పార్టీ గురించి చూస్తే కనుక థర్డ్ పార్టీకి మీ పర్సన్కి ప్రస్తుతానికి దూరం అనేది ఉంది. సో ఇద్దరూ కలుసుకోవటం లేదు, మేబీ ఆన్లైన్ ఏమైనా మాట్లాడుకుంటున్నారేమో, సోషల్ మీడియాలో చాటింగ్ చేసుకుంటున్నారేమో. కానీ మీ పర్సన్కి థర్డ్ పార్టీ అంటే చాలా ఒక రెస్పెక్ట్ ఉంది, ఒక స్టార్ లాగా, ఒక సోషల్ మీడియా సెలబ్రిటీ లాగా చూస్తున్నారు. కానీ నాకు అంతగా ఒక రొమాంటిక్ ఫీలింగ్స్ అనేవి ఏమీ రావటం లేదు. కాకపోతే మీ వ్యక్తికి థర్డ్ పార్టీ అంటే కూడా చాలా నమ్మకం ఉంది, చాలా గౌరవం అనేది ఉంది. సో
సో దూరం నుంచి అయితే చూస్తున్నారు, ఒక హోప్ అనేది ఉంది. సో థర్డ్ పార్టీతో ఫ్యూచర్ అనేది బాగుంటుంది అనే హోప్ అనేది ఉంది. సో ఇది ఏ విధంగా అయినా అవ్వచ్చు, ఎటువంటి కనెక్షన్ అయినా అవ్వచ్చు, ఒక బిజినెస్ రిలేటెడ్ లేదంటే జాబ్ రిలేటెడ్ ఎటువంటి కనెక్షన్ అయినా అవ్వచ్చు, ఒక ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు. సో వాళ్ళకి ఏంటంటే థర్డ్ పార్టీ పట్ల ఒక మంచి ఆలోచన అనేది ఉంది. ఓకే, కానీ మీతో అయితే కలవాలి అనుకుంటున్నారు. ఓకే, అది ఒక డిఫరెన్స్ అనమాట. సరే చూద్దాము, మీ మనసులో ఉండే వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి మా వ్యూవర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు. పేజ్ ఆఫ్ సోర్డ్స్, ది చారియట్, 6 of Pentacles, 7 of Pentacles, 9 of Pentacles, the Magician, and bottom of the deck వచ్చేసి 2 of Wands. ఓకే, రివర్స్లో ఉంది. ఓకే, సో అలాగే థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. మీ మనసులో ఉండే వ్యక్తి థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి థర్డ్ పార్టీ గురించి. ద టవర్, 4 of Pentacles, the Devil, Ace of Cups, 7 of Pentacles. రెండిట్లోనే 7 of Pentacles వచ్చింది. Queen of Swords, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి Princess of Pentacles. ఓకే, సో నాకు ఇక్కడ కనిపించేది ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వచ్చేసి వాళ్ళ లైఫ్ పార్ట్నర్ లాగా అనిపిస్తున్నారు. చాలామందికి ఏంటంటే ఇది ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అయ్యే అవకాశం ఉంది. సో దానివల్ల థర్డ్ పార్టీ అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్, అంటే వాళ్ళ వైఫ్ కానీ హస్బెండ్ కానీ అన్నట్టుగా నాకు కనిపిస్తూ ఉంది. ఓకేనా, సో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని చూస్తే కనుక మీ గురించి ప్లానింగ్ చేస్తున్నారు. మిమ్మల్ని ఎలా కలవాలి, ఎలాగ మీతో యునైట్ అవ్వాలి, రీయూనియన్ ఎలా జరగాలి అన్నట్టుగా ఒక ప్లానింగ్ అనేది చేస్తున్నారు. ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది వాళ్ళకి వేరే ఆప్షన్ ఉంటే కూడా మిమ్మల్నే చూస్ చేసుకోవాలి అన్నట్టుగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. చాలా లాంగ్ టర్మ్గా ప్లాన్ చేస్తున్నారు. సో టెంపరీ రీయూనియన్ కోరుకోవటం లేదు మీ వ్యక్తి లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది చేస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని స్టాక్ చేయటము సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లో కానీ ఎక్కడైనా కానీ ఒక మిమ్మల్ని స్టాక్ చేయటము, సో మీ గురించి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయటము, దూరం నుంచి మిమ్మల్ని చూడటము, చూసి ఆనందపడటము, సో ఇవన్నీ చేస్తున్నారు. యాక్చువల్గా సేమ్ అదే కథ థర్డ్ పార్టీతో కూడా నడుస్తుంది. ఏంటంటే థర్డ్ పార్టీతో కూడా వాళ్ళు ఆన్లైన్లో చూడటము, ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య సపరేషన్ అనేది కనబడుతూ ఉంది నాకు. సో మిమ్మల్ని గురించి కూడా మీ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. అసలు మీరు ఏం చేస్తున్నారు మీ లైఫ్లో, ఇదివరకట్లాగా మీరు ఉండటం లేదు ఈ వ్యక్తితో, ఇదివరకట్లాగా మీరు మాట్లాడటం లేదు, మీరు చేయటం లేదు, వాళ్ళు వెంట పట్టడం లేదు. సో ఇవన్నీ ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఎందుకు ఇంత సడన్గా ఈ మార్పు అనేది ఎందుకు వచ్చింది ఈ వ్యక్తిలో అన్నట్టుగా వాళ్ళైతే భావిస్తున్నారు, వాళ్ళైతే చూస్తున్నారు అసలు ఏంటి అని. కానీ మిమ్మల్ని చూసినప్పుడల్లా వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. మీరు మీ గ్రోత్ కానీ మీలో వచ్చిన మార్పులు కానీ, సో వాళ్ళకి ఏంటంటే చాలా చాలా ఆనందంగా ఉంటుంది, అడ్మైర్ చేస్తున్నారు మిమ్మల్ని. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీరు చూసే వ్యక్తి, వీళ్ళు చాలా ట్రెడిషనల్ మనిషిలాగా అనిపిస్తూ ఉన్నారు. ఓకే, సో ఇక్కడ నేను అంటే చెప్పలేను, మీరు లైఫ్ పార్ట్నర్ అవతల థర్డ్ పార్టీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ జస్టిస్ కార్డ్ అంటే ఒక మ్యారేజ్ కార్డు. ఓకే, సో ఈ వ్యక్తి ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అనేది కూడా భావిస్తున్నారు. ఏంటంటే అది నేను ఎప్పుడు చెప్పేదే చెప్తాను.
క్యాస్ట్, కల్చర్, రిలీజియన్, కలర్, ఏజ్, హైట్ ఏదైనా కావచ్చు. సో మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, కానీ వాళ్ళు చాలా డిటర్మైన్డ్గా ఉన్నారు, పట్టుదలగా ఉన్నారు. ఈ కనెక్షన్లో ఒక గెలుపు పొందాలి అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. ఒక పక్క మిమ్మల్ని చూస్తే కనుక మీరు చాలా హ్యాపీగా ఉన్నారు మీ లైఫ్లో, మీకు వాళ్ళ అవసరం అనేది లేదు. మీరు చాలా ఇండిపెండెంటు, మిమ్మల్ని మీరు చాలా సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నారు. మీకు వీళ్ళు కాకపోతే ఇంకొకరు చాలామంది అనేది మీకు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కానీ మీ వెంటపడే వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. సో అది వాళ్ళు చూస్తున్నారు దూరం నుంచి. వాళ్ళకి ఏంటంటే మీరు ఇంకా వీళ్ళని మర్చిపోతారేమో, మీరు ఇంకా వదిలేసి మూవ్ ఆన్ అయిపోతారేమో అనే ఒక భయం అనేది అయితే ఉంది వాళ్ళకి. వాళ్ళ మనసులో ఎన్నైతే భయాలు, టెన్షన్లు ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టి మీతో ఒక రీయూనియన్ అనేది అయితే ఖచ్చితంగా వాళ్ళు కోరుకుంటున్నారు. మిమ్మల్ని కలవాలి, ఈ కనెక్షన్లో ఒక సక్సెస్ అనేది రావాలి అనేది అయితే ఖచ్చితంగా వాళ్ళు అయితే కోరుకుంటున్నారు. ప్లస్ ఏంటంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి. ఓకే, సో బ్యాలెన్స్ అనేది రావాలి, ఈక్వల్ గివ్ అండ్ టేక్. ఓవరాల్గా మీ ఎనర్జీ ఏంటంటే ఒక బ్యాలెన్స్, ఈక్వల్ గివ్ అండ్ టేక్ రావాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. సో మీ వ్యక్తి యొక్క రాశులు వచ్చేసి తులారాశి అవ్వచ్చు, కర్కాటక రాశి అవ్వచ్చు, లేదంటే వృషభం, కన్యా, మళ్ళా మకర రాశి అయ్యే అవకాశం కూడా ఉంది. ఓకే, సో నాకు ఈ రాశులు కనబడుతున్నాయి. సో వాళ్ళైతే ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలని కోరుకుంటున్నారు. మీ గురించి చాలా మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరు ఎలాగైనా సరే మీరిద్దరూ కలవాలి. ఎందుకంటే ఈ వ్యక్తి తన ఈగో, ప్రైడ్ అని చెప్పలేము కానండి, ఒక రకమైన భయం అనేది ఉంది, ఒక సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ ఉన్నాయి. మీ దగ్గరికి రావాలంటే కొంచెం భయపడుతున్నారు. సో దానివల్ల ఏంటంటే ఎలాగైనా ఆటోమేటిక్గా ఏదో ఒక మిరాకిల్ జరిగిపోయి మీరిద్దరూ కలవాలి, మీరిద్దరూ మళ్ళీ కలిసి ప్రయాణం చేయాలి, రీయూనియన్ జరగాలి అనేది అయితే క్లియర్గా చాలా స్పష్టంగా అనేది కోరుకుంటున్నారు వాళ్ళు. సో దానికి తగినట్టుగానే మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఏమైనా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది యూజ్ చేస్తూ ఉండొచ్చు, ఏదైనా రకరకాలుగా ఒక మ్యాజిక్ స్పెల్స్ అలాంటివి ఏమైనా కూడా చేస్తుండొచ్చు. సో మీరైతే కావాలి అన్నట్టుగా కోరుకుంటున్నారు. సో ఇక్కడ ఈ థర్డ్ పార్టీ విషయానికి వస్తే, థర్డ్ పార్టీ కూడా చాలా స్టేబుల్ కనెక్షన్. ఇది ఎన్నో ఇయర్స్గా ఉండే కనెక్షన్. ఇది ఇప్పుడు కొత్తగా మీరు వచ్చిన కనెక్షన్ కాదు, ఇది చాలా ఇయర్స్గా ఉండే కనెక్షన్. ఒక రకమైన టాక్సిక్ అని చెప్పచ్చు, ఒక ఎడిక్షన్ అని చెప్పచ్చు. సో ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అన్నట్టుగా నాకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో ఏంటంటే ఒక సడన్గా టవర్ మూమెంట్ అనేది వచ్చింది. ఒక గొడవ, ఒక పెద్ద ఫైటు, లేదంటే వీళ్ళ గురించి వేరే వాళ్ళకి తెలిసిపోయి పరువు నష్టం రావటము, మొత్తం అదంతా కూలిపోయింది. వాళ్ళ ఏదైతే ఊహించుకున్నారో, ఏదైతే ఒక ఆశా సౌధం అనేది నిర్మించుకున్నారో అదంతా మొత్తం కూలిపోయింది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి చాలా ఇప్పుడు ఒక ఒంటరితనాన్ని అయితే అనుభవిస్తున్నారు. దూరం నుంచి ఈ వ్యక్తిని అయితే గమనిస్తున్నారు. వీళ్ళకైతే ఒక న్యూ బిగినింగ్ కావాలి అన్నట్టుగా కోరుకుంటున్నారు. ఒక రొమాంటిక్ న్యూ బిగినింగ్ చేయాలి ఈ థర్డ్ పార్టీతో అన్నట్టుగా కోరుకుంటున్నారు. సో ఓవరాల్గా చూస్తే మీ వ్యక్తి ఇద్దరితోనే ఆడుకుంటున్నారండి. మీరు కావాలి, ఈ వ్యక్తి కావాలి అన్నట్టుగా వాళ్ళైతే ఆడుతున్నారు. సో ఆ థర్డ్ పార్టీకి కూడా వాళ్ళ మనసులో ఉండే విషయాలు ఏది చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ కూడా వీళ్ళకి ఒక సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ కానీ, లేదంటే ఒక ఇంట్రోవర్ట్ లాగా, అంటే తన మనసులో ఉండే ఫీలింగ్స్ క్లియర్గా ఎలా చెప్పాలి అనేది తెలియక కూడా అన్నీ సీక్రెట్గానే పెట్టుకుంటున్నారు. వాళ్ళ మనసులోనే పెట్టేసుకుంటున్నారు, కానీ బయటికి ఏమీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. ఓకేనా. సో ఆ థర్డ్ పార్టీతో కూడా ఇప్పుడు కలిసి లేరు. దూరం నుంచి వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు, దూరం నుంచి చూస్తున్నారు. సో వాళ్ళ పట్ల కూడా వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫిజికల్ అట్రాక్షన్ అని చెప్పచ్చు. వీళ్ళకి బేసిక్గా ఏంటంటే ఒక రకంగా ఫిజికల్ కనెక్షన్ అయి ఉండొచ్చు. మ్యాక్సిమమ్ నా వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో వీళ్ళకి ఏంటంటే మ్యాక్సిమము ఒక టాక్సిక్ రిలేషన్షిప్, ఒక ఫిజికల్ అట్రాక్షను, ఒక ఫిజికల్ కనెక్షన్ లాగా అనిపిస్తూ ఉంది. సో ఈ వ్యక్తి ఏంటంటే ఆ థర్డ్ పార్టీని వదిలి ఉండలేక ఒక ఎడిక్షన్ లాగా అయిపోయిందనమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను ఎలాగ వెళ్ళాలి, మళ్ళీ ఎలా కలవాలి థర్డ్ పార్టీతో అన్నట్టుగా చాలా కష్టపడుతున్నారు. కానీ థర్డ్ పార్టీ వచ్చేసి చాలా స్ట్రాంగ్ పర్సన్, చాలా స్ట్రిక్ట్ పర్సన్. సో మీ వ్యక్తి గురించి వాళ్ళకి ఏదో తెలిసింది, మేబీ మీతో ఉండే కనెక్షన్ అనేది థర్డ్ పార్టీకి తెలిసి ఉండొచ్చు. సో వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా అసలు తన గార్డ్స్ అనేది అప్ చేసి పెట్టుకున్నారు. ఇంకా ఈ వ్యక్తి తన దగ్గరకు వస్తే కనుక ఇంకా చాలా గట్టిగా ఇచ్చేద్దాం అన్నట్టుగా చాలా స్ట్రాంగ్గా నిలబడి ఉన్నారు. ఇప్పుడు థర్డ్ పార్టీ అనేది మీ వ్యక్తి ముఖం చూడటం లేదు.
సో వాళ్ళు దూరంగా ఉన్నారు, అవతల వైపు తిరిగి ఉన్నారు. ఆ థర్డ్ పార్టీ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. సో దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి గురించి ఏదో తెలిసింది, దానివల్ల ఏంటంటే వాళ్ళు చాలా ఇప్పుడు దూరం అయిపోయారు ప్రస్తుతానికి. సో ఆమె ఏంటంటే తన లైఫ్ అనేది ఇండిపెండెంట్గా నడిపించుకోగల శక్తి ఉంది. ఆమె ఫైనాన్షియల్లీ ఇండిపెండెంటు, ఆమె కానీ అతను కానీ. ఓకే, జెండర్ స్పెసిఫిక్ కాదండి, మీరు ఎవరి గురించి అయితే చూస్తున్నారో వాళ్ళ గురించి. సో ఇప్పుడు ఏంటంటే ఆ పర్సన్ కూడా చాలా ఇండిపెండెంట్ అనమాట. మీ వ్యక్తి లేకపోతేనే కూడా వాళ్ళు బ్రహ్మాండంగా బతుకుతారు, వాళ్ళకి ఎటువంటి డిపెండెన్సీ అనేది లేదు మీ వ్యక్తి పైన. సో వాళ్ళకి థర్డ్ పార్టీ కూడా చాలా మంచి పొజిషన్లో ఉండే పర్సను, రిచ్ పర్సను. సో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. సో మీ థర్డ్ పార్టీ మీ పర్సన్ అనేది వదిలేసి హ్యాపీగా తన లైఫ్ అనేది తను చూసుకుంటా ఉంది. కానీ ఈ వ్యక్తి అయితే ఆ థర్డ్ పార్టీని వదిలి ఉండలేకపోతున్నారు. సో కానీ ఈ టవర్ మూమెంట్ జరగడం వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే కూడా వీళ్ళకి ధైర్యం చాలటం లేదు. సో దానివల్ల ప్రస్తుతానికైతే ఇద్దరికి సపరేషన్ అనేది నడుస్తూ ఉంది. సో ఒక పక్క మీతోనే యూనియన్ కావాలి, మళ్ళీ ఆ పక్క మీ థర్డ్ పార్టీతోని కూడా ఒక న్యూ బిగినింగ్ అనేది చేయాలి అనేది అయితే వాళ్ళ ఇంటెన్షన్ అనమాట. సో ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్లేయర్ అనే చెప్పాలా, లేదంటే ఒక పరిస్థితుల ప్రభావం వల్ల ఇలా జరిగాయి, అంటే ఇటువంటి ఈ విధంగా మారారు అని చెప్పాలా. ఎందుకంటే వాళ్ళకి ఇద్దరి పట్ల కూడా ఉన్నాయి, మంచి ఒపీనియన్ ఉంది. ఇద్దరూ కావాలి, మళ్ళీ ఎవరిని కూడా వాళ్ళు వదిలేయడానికి వాళ్ళకి ఇష్టం లేదు. ఇద్దరూ కావాలి, ఇద్దరితోని కలిసి ఉండాలి, ఇద్దరంటేనూ కూడా ఇష్టమే. ప్లస్ చాలామందికి ఏంటంటే ఈ మనీ, మీరు కూడా మనీ పరంగా హెల్ప్ చేస్తూ ఉండొచ్చు, ఆ థర్డ్ పార్టీ కూడా హెల్ప్ చేస్తూ ఉండొచ్చు. సో మీ పర్సన్కి హ్యాపీగా నడిచిపోతూ ఉండేది లైఫ్. కానీ సడన్గా ఇప్పుడు మీరిద్దరూ వదిలేసి వెళ్ళిపోయేసరికి వాళ్ళకి చాలా ఇప్పుడు కష్టంగా ఉంది. కానీ ఇద్దరూ కావాలి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏంజల్స్ మీకు ఏం సలహా ఇవ్వాలనుకుంటున్నారు? ఇలాంటి పరిస్థితుల్లో ఏంజల్స్ మీరు మాకేం చెప్పాలనుకుంటున్నారు, మా వ్యూవర్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు మా వ్యూవర్ ఏం చేయాలి? ఈ రీడింగ్ చూసే మా వ్యూవర్ ఏం చేయాలి? దయచేసి మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఇట్స్ అప్ టు యూ. యు ఆర్ రెడీ విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్. ఓకే, సో ఇది ఎంటైర్లీ మీ చేతిలో ఉందండి, మీ ఇష్టము. మీరు నిజంగానే ఈ వ్యక్తిని మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి ఆహ్వానిస్తారా, మళ్ళీ వీళ్ళని తిరిగి వెనక్కి తీసుకుంటారా? ఎందుకంటే ఇంత జరిగి థర్డ్ పార్టీ ఉందని తెలిసి వాళ్ళు థర్డ్ పార్టీని వదలరు అని కూడా తెలిసి మీరు ఇంకా వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి అనుకుంటే కనుక మీరు రెడీ, యు ఆర్ రెడీ. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా సరే, ఏ నిమిషంలో అయినా సరే మీ దగ్గరికి రావచ్చు. మీరైతే రెడీగా ఉన్నారు. సో మీరు కూడా వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తాను అంటే కనుక ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఎందుకంటే రెయిన్బో కూడా కనబడుతూ ఉంది. దానివల్ల ఏంటంటే మీకు బ్లెస్సింగ్స్ అనేవి ఉన్నాయి, యూనివర్స్ గైడెన్స్ బ్లెస్సింగ్స్ అనేది ఉంది. కాకపోతే ఏంటంటే మీరు అనేది ఆలోచించుకోవాలి. థర్డ్ పార్టీ ఉంటేను కూడా నాకు ఈ వ్యక్తి కావాలా వద్దా అనేది మీరు నిర్ణయం తీసుకోవాలి. విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అయితే ఈ వ్యక్తి మీ దగ్గరికి వస్తారు, మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు, తన మనసులో ఉండే ఫీలింగ్స్ అన్నీ మీకు చెప్తారు. సో దానివల్ల ఏంటంటే మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఈ వ్యక్తి ఏమని ఫీల్ అవుతున్నారు, ఎలాగా ఆలోచిస్తున్నారు మీ గురించి అనేది అయితే వాళ్ళకి మీకు అయితే క్లారిటీ అనేది వస్తుంది. కానీ నిజంగా థర్డ్ పార్టీని వదిలేసి వస్తారా అంటే కనుక లేదండి, థర్డ్ పార్టీని కూడా వదలరు వాళ్ళు. థర్డ్ పార్టీతో కూడా న్యూ బిగినింగ్ అయితే కోరుకుంటున్నారు. సో ఇటువంటి పరిస్థితిలో ఇంకా ఇట్స్ అప్ టు యూ, మీ ఇష్టము. మీరు ఎలా చేయాలనుకుంటే మీరు అలా చేసుకోండి. కానీ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో ఈ వ్యక్తి మీ దగ్గరికి మళ్ళీ వెనక్కి వస్తారు. సో మీరు కూడా రెడీగా ఉన్నారు. ఎందుకంటే మీకు కూడా ఇప్పుడు మీ లైఫ్లో ప్రస్తుతానికి వేరే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మీరు కూడా రెడీగా ఉన్నారు ఈ పర్సన్ ఆహ్వానించడానికి. సో ఇది మనకి ఏంజల్స్ చెప్పే ఒక గైడెన్స్ అనమాట. ఓకే, సో ఇదండి ఇవాళ రీడింగ్. మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నైట్ ప్రతి ఆదివారం ఉన్నట్టుగానే 8 o'clockకి మెంబర్స్ లైవ్ ఉంటుంది, 8:30కి జనరల్ లైవ్ ఉంటుంది. ఓకే, మెంబర్స్ మళ్ళీ మర్చిపోయాను అని చెప్పొద్దండి, ఎవ్రీ సండే లైవ్ సెషన్ అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ. బాయ్.